ఎమ్మెల్సీ పదవి నుంచి తీసేస్తారంట మళ్ళీ తీసేయాలా కావాలా వద్దా అన్న ఒక్కటన్నా ఎవరు సీదా ఉంటే వాడే సీదా ఉంటాడు. నువ్వు తప్పు చేస్తే ఇప్పుడు నీ మీద నీ నిజం మాట్లాడతా, నేను హవలేగల అంటే నాకు చెప్పిన కొడతావు. ఎందుకు కొడతానా? నువ్వు ఎందుకు కొడుతున్నావు? అరే గట్ల కదా ఇట్లా మాట్లాడా అంటావు. అవునా కదా? మళ్ళా మంచి చేస్తే మళ్ళా మంచిదే కదా. ఇప్పుడు ఒకటే అన్న రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంటుందంటే, రేవంత్ రెడ్డి పరిపాలన ఒకటి మనకు బీఆర్ఎస్ నుంచి మన ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలంగాణకు పరిపాలన ఒకటి అది ఒక మార్పిడి వస్తుంది. విషయం ఏంటంటే బీసీ కరణ మాత్రం సరే ఓకే అనుకున్నాం కాబట్టి అంత బీసీ వరీకరణ చేపట్టాడు. అంతమంది మీరు చేశాడు. మళ్ళీ ఏం చేశాడు అంటే ఒకప్పుడు కేసీఆర్ మీద ఒక ఫైట్ చేశాడు. అది అందరికీ ఇష్టం విషయమే. నిజమన్నా మళ్ళా గ్రేట్, నేను కాదంటలేను. నువ్వు పేదలకు సాయం చేస్తే మాత్రం ఏమాత్రం నేను దాని మీద నేను ఏం చేయలేదు. నేను దాని మీద ఏమాత్రం బ్యాక్ హ్యాపీనెస్ లేదు. ఒకటేనా మళ్ళీ చేసేది కూడా బీసీ కొరకు నీ కొరకు అంటే నీ కులం కూడా బీసీ కావచ్చు. నాది ఎస్టీ అప్ప నేను ఎస్టీ, నువ్వు బీసీ, నువ్వు మాది కూడా నేను అంటలేను. ప్రతి ఒక్కటి ఇక్కడ తెలంగాణ అనేది ప్రతి ఒక్కరు మనిషే. ఇప్పుడు ఒకటన్నా నువ్వు తెలంగాణ బీసీ వర్గంలో నువ్వు దాని గురించి మాట్లాడితే రైతుల గురించి మాట్లాడే మళ్ళీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఒకటన్నా అవునా కదా? ఒకటి మళ్ళీ అడగాల్సిందంటే నీకు ఛానల్ ఉంది, తీర్మానం మల్లనకు ఛానల్ ఉంది అన్న, కొంచెం దూరం పెట్టదా? తీర్మానం మల్లనకు అడిగే హక్కు ఉంది, ఛానల్ ఉంది. అటువంటి